హాయ్ అండి. చీపురు కట్టర్‌కి బాటిల్ వేయండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో. ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. సో టిప్ ఏంటంటే మనకి ఇలా గుమ్మం ముందు ఎక్కువగా కొబ్బరి చీపురుతో ఊడుస్తూ ఉంటాం కదండి. ఇలా పట్టుకునేటప్పుడు గ్రిప్పింగ్ లేక చీపురు పుల్లలు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఈ విధంగా చీపురుని చక్కగా గుచ్చుకోకుండా చేసుకోవచ్చు. అదేంటంటే ఒక వాటర్ బాటిల్ని తీసుకోవాలండి. మన అందరిళ్లలో వాటర్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా. ఒక బాటిల్ని తీసుకొని ఈ విధంగా ఇలా చీపురికి తగ్గట్టు సైజులో ఉన్నటువంటి పెద్ద బాటిల్ కానీ లేదంటే చిన్న బాటిల్ కానీ మీ చీపురి సైజుని పట్టుకొని ఈ విధంగా నేనైతే ఈ బాటిల్ అయితే తీసుకున్నానండి. ఇలా పెట్టేసుకొని దీన్ని అయితే కొంచెం కట్ చేసుకున్నానండి. దీనిలో చీపురు పెట్టేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన కొద్దిగా హీట్ చేసేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇలా చీపురుతో ఊడ్చేటప్పుడు అస్తమానం చీపురు పొల్లో ఊడిపోతూ ఉంటాయి. మనం ఎంత గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ కట్టినా కూడా అవి జారిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ కట్టాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా బాటిల్ పెట్టేసి ఇలా హీట్ చేసేసుకున్నాం అనుకోండి, దాన్ని అతుక్కుపోయి ఉంటుందన్నమాట. ఇంకా పొల్లలు అనేవి కిందకి జారిపోకుండా ఉంటాయి. ఇలా మనం పట్టుకోవటానికి కూడా మంచి గ్రిప్పింగ్ అనేది ఉంటుంది. చీపురు పుల్లలు కూడా మనకి గుచ్చుకుపోకుండా ఉంటాయండి. ఇంకా చీపురు పుల్లలు అరిగిపోవాల్సిందే కానీ ఈ బాటిల్లో ఉన్నటువంటి చీపురు పుల్లలు మాత్రం జారిపోవండి. సో మనం ఊడ్చుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుకదలు లేకుండా ఈజీగా మన పని అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం హీట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేతులు కాలుతాయండి. జాగ్రత్తగా హీట్ చేసుకోండి. ఈ విధంగా ఒక చేత్తో క్లాత్ తీసుకొని ఒక చేత్తో ఈ విధంగా నొక్కుంటూ ఇలా హీట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కట్టేసి ఈ థ్రెడ్ని కూడా అందులోకి పెట్టేసి ఇలా ఊడ్చుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.